ఏంది రామన్న రామన్న ఏదో అంటాండేంది ఓరుగల్లులో నేడే రైతు సంగ్రామం. ఎందుకు ఈ సంగ్రామం? దేనికి సంగ్రామం? ఈవెంట్ మేనేజర్ గారు దేనికండి ఇది? కేటీఆర్ గారు దేనికి ఈవెంట్ మేనేజర్ నువ్వు? దేనికి ఇది? ఓరుగల్లులోనే రైతు సంగ్రామం అంటున్నావు. ఏది? దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వనందుక? వరంగల్లో వరదలు వచ్చి కొట్టుకపోయినందుక? దేనికి రైతు సంగ్రామం? లేకపోతే వరేస్తే ఊరే అని చెప్పినందుక? దేనికి రైతు సంగ్రామం చెప్పాలి జర్రా. దీనికి రైతు సంగ్రామం అని పేరు పెట్టి మళ్ళేం దగా చేయడానికి పోతాను నువ్వు? నాకు అర్థమైతే లేదు. టిట్టర్ పిట్ట మళ్ళేం చేయడానికి పోతాను నువ్వు? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఎందుకు ఇయ్యలే? వాళ్ళు రైతులు కావద్దనుకున్నావా? రైతులు కూలీలుగానే మిగిలిపోవాలనుకున్నావా? వాళ్ళను వ్యవసాయ కూలీలుగానే వాళ్ళ జీవితాలు ఆ వ్యవసాయ పొలాల్లోనే ఆగం కావాలనుకున్నావా? నువ్వు మీ నాయన కలిసి ఎందుకు ఇవ్వలేమా దళితులకు 3 ఎకరాలు? ముఖ్యమంత్రి సీట్ అంటే ఇవ్వకపోతేవి, 3 ఎకరాలన్నీ ఇవ్వకపోతేవిగా. ఇక ఓడ అంటాడు డిప్యూటీ సీఎం ఇవ్వలే. డిప్యూటీ సీఎం పదవికి రాజ్యాంగబద్ధమైన అర్హత లేదు. అది వచ్చిదే చేతికి 6,000 లాంటిది. దాంతో అదనంగా వచ్చే బలం లేదు, అదనంగా వచ్చే అర్హత కూడా ఏమీ లేదు. కాబట్టి అసలు నువ్వు వరంగల్ పోవడానికి ఏ అర్హతతో పోయినావు నువ్వు? ఈ వరంగల్లో ఉన్న దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఆ గిరిజనులు కావచ్చు, ఎందుకు వస్తానని గల్ల పట్టుకోరే గా జనగామ దాటగానే గల్ల పట్టుకొని ఇటు నుంచి ఇటే నెట్టేస్తే ఈ ఆలేర్ల వాడు మళ్ళా ఎందుకు వస్తానో నువ్వు? దేనికి వస్తానవని మాదిగల అవకాశాలను మొత్తం కొల్లగొట్టి పారేసిండు వీళ్ళ వల్లే. ఆ కడియం సిఆర్కి టికెట్ ఇచ్చిండు, మాదిగ వారికి టికెట్ ఇవ్వకుండా కడియం సిఆర్ బిడ్డకి టికెట్ ఇచ్చిండు. వాళ్ళేం చేసిండ్రు? వెనుకగా తిప్పిళ్ళు ఒక్కటి దాన్ని ఇల్లు పోయిన్లు కాంగ్రెస్లో పడ్డారు. మంచి పని చేసిండు వాళ్ళు. నువ్వెంత ద్రోహం చేసినావో నీకు మించిన ద్రోహాన్ని వాళ్ళు చేసిండు. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని నువ్వు వరంగల్లో మీటింగ్ పెట్టడానికి పోతావు? ఇప్పుడు ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తారో మరి ఏమి ఇస్తారో చూడాలి. 8,000 ఇస్తారు ఒక్కొక్కరికి.